9:18 a.m., 27th November 2024, Wednesday morning. Brother Rajbabu Masuganti, founder, God servant of Vesak Media Ministries, mobile number 9292201542, 9966327361, 6281317132. Address 1-7, First Ward, near Maijargunta, Agatipalem Gram Panchayati, Agaru Post, Palakol Mandal, West Godavari District, Andhra Pradesh, South India. మొబైల్ నెంబర్ ఆల్రెడీ చెప్పాను. నేను యేసురక్తమే జయం మినిస్ట్రీస్కి ఫౌండర్నండి. ఇదివరకు నేను రోడ్ సైడ్ నుండి కూర్చొని బాగా హెవీగా ట్రాఫిక్ ఉన్న రోడ్ సైడ్ని కూర్చొని హైవేస్ పక్కని బైబిల్ చూపించేవాడిని వెళ్తున్న పబ్లిక్కి. సో ఎక్కువ మంది 2 వీలర్స్ నా దగ్గరికి వచ్చి ఆగి బైబిల్ తీసుకునేవారు. కొంతమంది మంచిగా చేస్తున్నావు బ్రదర్ అని చెప్పి సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా, ఆర్థికంగా సహాయం చేసేవారు. కొంతమంది ఆర్గ్యుమెంట్ చేసేవారు. కొంతమంది వివిధ రకాలుగా కొంచెం చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ప్రవర్తించేవారు. ఆ విధంగా సేవ చేసేవాడిని అండి. అయితే మొన్న 2024 జూలై నెలలో 6వ తారీఖుని నర్సాపూర్ దగ్గర 2 ప్లేసుల్లో అటాక్ చేశారు వాళ్ళు. బైబిల్కి శత్రువులు, బైబిల్ వాక్యానికి శత్రువులు, యేసు రక్తానికి శత్రువులు, యేసు ప్రభువుకి శత్రువులు, క్రైస్తవులు అంటే పడనటువంటి వారు, సువార్తకు విరోధులు, సువార్తికులకు శత్రువులు, నాకు శత్రువులు, నా పిల్లలకు శత్రువులు. అయితే నేను ఇప్పుడు ఒక 2 నెలలు ప్రార్థన చేసి ఏంటి ప్రభు అని, అప్పుడు ప్రభు డైరెక్షన్ తోటి ఆయన ఒక ప్లేస్ చూపిస్తుంటే ఆ ప్లేస్లో ఇంటింటికి వెళ్ళి సువార్త పత్రికలు పంచుతూ బైబిల్ కావాల్సిన వారికి డొనేషన్ తీసుకుని బైబిల్ ఇస్తూ ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ అవసరం లేదు, ప్రార్థన చేయండి మాకు సరిపోతుంది అన్న వాళ్ళకి ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన అవసరం లేదు, పత్రికలు ఇవ్వండి అన్న వాళ్ళకి పత్రికలు ఇస్తున్నా. మాకు ఏం అవసరం లేదు, కానుక తీసుకోండి మేము కానుక ఇస్తామన్న వాళ్ళకి కానుక తీసుకుంటున్నా. మాకు ప్రార్థన వద్దు, పత్రికలు వద్దు, బైబిల్ వద్దు అని అన్న వాళ్ళకి వందనాలు చెప్పేసి ముందుకెళ్ళిపోతున్నా. ఇలాగే గ్రామాలు తిరుగుతున్నప్పుడు కొన్ని గ్రామాల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పాపం వివిధ రకాలుగా కొంతమంది ఆర్థికంగా చాలా హ్యాపీగా అన్ని సౌకర్యాలు కలిగి స్పేసియస్ హౌస్, స్పేసియస్ కాంపౌండ్, వాళ్ళ ఇంట్లో అన్నీ సమృద్ధిగా కలిగి తినడానికి లోటు లేకుండా ఉంటున్నారు. పాపం 4 ఇళ్ళ తర్వాత పాపం ఆకలి మంటలతోటి అలమటిస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు. పాపం వీళ్ళని చూస్తుంటే అరే అక్కడేమో హ్యాపీగా ఉన్నారు, ఇక్కడేమో ఇలాగ ఉన్నారు. ఏంది, అందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారే కదా, అందరూ విశ్వసిస్తున్నటువంటి వారే కదా, మరి ప్రభు ఏంటి ఈ డిఫరెన్సెస్ ఎందుకు? వాళ్ళని కూడా వీళ్ళకి కూడా మరి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి వీళ్ళని కూడా లిఫ్ట్ చేయొచ్చు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను. అయితే దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. ఆయన్ని ఆశించాలి. కొంతమంది ఆశించిన నాకు దేవుడు ఏమి అవసరం లేదు, ఏదో కష్టపడుతున్నాను బతుకుతున్నాను అంటారు. కొంతమంది మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మాకు జవాబు రావట్లేదండి అంటారు. కొంతమంది ఏం దేవుడో ఏంటో మమ్మల్ని పట్టించుకోవట్లేదు, చర్చికి వెళ్తున్నాం, చర్చిలో కానుకలు వేయడానికి కూడా డబ్బులు ఉండలేదు అంటున్నారు. ఇలాగే ఎందుకు పరిస్థితులు ఆర్థిక పరంగా ఎందుకు అని చెప్పి నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నందుకు గాను సైతాన్ గాడు వేసే మొదటి శిక్ష ఏంటంటే ధనం అందనివ్వడం. మనకు ధనం వచ్చే మార్గాలన్నింటినీ బ్లాక్ చేస్తాడు మెల్లమెల్లగా ఒకటి. చేతి పని దేవుడు ఆశీర్వదించి ధనం ఇస్తున్నా
వేరు వేరు వ్యసనాలను అంటగడుతూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు తాగుడుకు బానిస అవ్వడము, లేకపోతే వ్యర్థంగా ఖర్చులు పెట్టుకుని ధనాన్ని పోగొట్టుకోవడము, లేకపోతే అన్వాంటెడ్ యాంబిషియస్గా పోయి ఏదో బిజినెస్లో పెట్టి లాస్ అవ్వడము, వివిధ రకాలుగా వాళ్ళకి దేవుడు కలుగజేస్తున్నా కానీ నష్టపోతూ ఉన్నారు. సో నాకు అనిపించింది అప్పుడు, ప్రతి ఊరికి ఎస్సీ కులస్తుల పేటలు ఉంటున్నాయి. ఎస్సీ మాలాపేట, ఎస్సీ మాదిగపేట. ఎస్సీ మాలాపేటలో మెయిన్లీ మాలోళ్ళు ఉంటున్నారు, ఎస్సీ మాలా క్రిస్టియన్స్. ఎస్సీ మాదిగపేటలో మాదిగ క్రిస్టియన్స్ ఉంటున్నారు. వాళ్ళని ఆనుకుని బీసీ క్యాస్ట్లో కొంతమంది కలిసి ఉంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆర్థిక అసమానతలు ఉన్నాయి ఈ హామ్లెట్స్లో. అటువంటి చోట నాకు వాళ్ళని దర్శించి నాకేమన్నా సపోర్ట్ చేస్తారని నేను ఆశించడానికి, అడగడానికి నోరు రావట్లేదు. ఒకవేళ పొరపాటున అడిగినా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళ బాధలు అయితే చెప్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది, ఏంటి అసలు వీళ్ళు ఎలాగా అఫ్లిప్ట్ అవుతారని చెప్పేసి. నేనైతే ఏమీ చేయలేను, ఎందుకంటే నేనేమో మా ఇంటి ముందు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇంటి ముందు ఇది, ఇక్కడ చిన్న ప్రేయర్ హాల్ నిర్మించుకోవడానికి ఫండ్ రైజ్ చేస్తున్నాను. వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఏం ఫండ్ రైజ్ అవ్వట్లేదండి అసలు. ఎవరన్నా ఇస్తే ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, ఒక 50 రూపాయలు, మా ఇస్తే 100 రూపాయలు. ఇంకా ఎవరన్నా దయగలిగి 200 రూపాయలు. మొన్న ఒక ఆయన జస్ట్ లిఫ్టెడ్గాను ఇలాగ చర్చ్ కట్టుకున్నాం సార్ అంటే, నేను ఎవరో తెలియదు, ప్రభువుని నమ్ముకున్నాడు, ఒక 500 రూపాయలు ఇచ్చాడు. అలాగే 500 రూపాయలు ఇచ్చేవారు సంఖ్య పెరిగితే మాకు కొంచెం అమౌంట్ క్లబ్ అవుతుంది. తర్వాత కావాల్సిన మీటర్లు తెచ్చుకుని ఇక్కడ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం. ఫండ్ రైజే కావట్లేదు. దయచేసి మా ఫండ్ రైజ్ గురించి ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను ఈ వీడియో క్లిప్ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, అటువంటి గ్రామాల్లోనూ చర్చికి వెళ్తున్నటువంటి వారు, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు, భక్తిగా జీవిస్తున్నటువంటి వారు, వీళ్ళందరూ లైక్ మైండెడ్ పీపుల్. అంటే అందరూ ప్రభువులో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. చర్చికి వెళ్ళడం, ప్రభువుని నమ్ముకోవడం, భక్తిగా జీవించడం ప్రభువు కోసం. సో వీళ్ళందరూ క్రీస్తు బిడ్డలే, వీళ్ళందరూ లైక్ మైండెడ్ పీపుల్. వీళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళందరూ మెయిన్లీ స్త్రీలు, గృహిణులు ఒక చోట గ్యాదర్ అయ్యి, అందులో కొంచెం చదువుకున్న గృహిణులు ఇనిషియేషన్ తీసుకుని గ్యాదర్ అయ్యి, వాళ్ళని గ్యాదర్ చేసుకుని సోషల్ సర్వీస్ చేసే యాక్టివిటీ ఉన్నటువంటి వాళ్ళ మైండ్లో సోషల్ సర్వీస్ చేయాలి అని కొంతమంది గృహిణులు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో కాలేజీ చదువుకుంటున్నప్పుడు సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. అటువంటి వారు వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని వాళ్ళ ఇంటికాడో లేకపోతే అందరూ ఎక్కడ గ్యాదర్ అవ్వగలరు అక్కడ గ్యాదర్ చేసుకుని ఒక ఆలోచన అందరూ ఆలోచించుకుని ఒక తీర్మానానికి వస్తే బాగుంటుంది. ఆ తీర్మానం ఏంటంటే, అది క్రిస్టియన్ కోఆపరేటివ్ మెస్. క్రిస్టియన్ కోఆపరేటివ్ మెస్, క్రైస్తవుల సహకార మెస్ అంటే భోజనశాల లేదా క్యాంటీన్, చిన్న క్యాంటీన్.
ఇమ్మీడియట్గా క్యాంటీన్ అక్కడే ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడో ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఆ గ్రామంలో. ఓపెన్ ప్లేస్ అందరికీ ఎవరికి ఇబ్బంది లేనిది అందరూ ఆ ప్లేస్లో యాక్సెస్ ఉన్నటువంటి ప్లేసు. లైక్ చర్చ్ పక్కన, చర్చికి ముందు, చర్చ్ వెనకాల, కమ్యూనిటీ హాల్ దగ్గర, ఎక్కడో చోట. సో వీళ్ళందరూ ఏంటంటే క్రిస్టియన్ కోఆపరేటివ్ మెస్. దాని ఉద్దేశం ఏంటంటే కొంతమందికి కలిగి ఉంటారు. ఈవేళ 10 మందికి మేము ఉప్మా పెడతాము అని కనుక వాళ్ళు అనుకుంటే, వాళ్ళ ఇంటికాడ నుంచి ఒక 10 మంది కోసం ఉప్మా చేసుకుని మంచి చక్కని చట్నీ చేసుకుని వెళ్ళి అక్కడ వచ్చిన టేబుల్ వేసి ఆ టేబుల్ మీద ఇవి పెట్టి పేపర్ ప్లేట్లు పెట్టి, సో ఆ మెస్కి కావాల్సిన వాళ్ళు ఆ కోఆపరేటివ్ మెస్లో ఆ గ్రూప్లో ఎవరెవరు గ్రూప్గా ఉన్నారో వాళ్ళు వచ్చి తీసుకుని పట్టుకెళ్ళొచ్చు, లేదా అక్కడే తినొచ్చు. అలాగే లంచ్ టైంలో ఎవరెవరు భోజనం పెట్టాలనుకుంటున్నారో ఒక 10 మందికి, ఒక్కరేనే లేదు, 2 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, 4, 5 పెట్టచ్చు. ఎవరికి తోసింది వాళ్ళు భోజనాన్ని వండుకుని అక్కడికొచ్చి అన్నము, రైస్, కర్రీలు, చపాతీలు అయితే చపాతీలు, ఇంకా పూరీలు అయితే పూరీలు, ఇంకా వివిధ రకాల వంటకాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోను, లంచ్లోను, అలాగే సాయంత్రం డిన్నర్ టైంలోను, ఇలాగా వాళ్ళకి కలిగి ఉన్నది కాబట్టి ఇంకోళ్ళకి పెడదాము అనే ఉద్దేశం. అలాగా ఆ మెస్ని ట్రయల్ బేసిస్లో స్టార్ట్ చేసి అది అసలు రన్ అవుతుందో లేదా ఎక్స్పెరిమెంట్ చేస్తే సోషల్ సర్వీస్ చేసే ఆడవారు కొంతమంది బాగా యాక్టివ్ రోల్ తీసుకుని మన గ్రామానికి మనం డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేద్దాం. కొంతమంది ఆకలి బాధలతో ఉన్నటువంటి వారు, ఆకలి మంటతో ఉన్నటువంటి వారు, ఆకలి చావులు చూస్తున్నటువంటి వారు మన ద్వారా బయటపడతారు. తర్వాత వాళ్ళు ఏదో ఉపాధి చూసుకుని దాని ద్వారా సంపాదించుకుని వాళ్ళు కూడా ఒక 10 మందికి పెట్టేవాళ్ళుగా ఎదుగుతారు అనే ఉద్దేశంతో ఈ స్త్రీలు కొంతమంది ఇనిషియేషన్ తీసుకుని పెడితే అసలు ఈ క్రిస్టియన్ కోఆపరేటివ్ మెస్ అనేది క్లిక్ అవుతుందో లేదో ట్రైల్ వేసి చూస్తే క్లిక్ అవుతుంది, మనం చేయగలం అనుకుంటే అలా చేస్తూ ఉంటే సో అది మెల్లమెల్లగా కమ్యూనిటీ మెస్ అయిపోతుంది. అక్కడే వంటలు వండుకుని జాయింట్గా ఎంతమంది అయితే గ్రూప్లో ఉన్నారో గ్రూప్లో అక్కడే రైస్ వండుకుని, అక్కడే కర్రీస్ వండుకుని అక్కడి నుంచే డిస్ట్రిబ్యూట్ చేసుకుని అందరికీ ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేస్తే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆకలి బాధతో ఉన్నటువంటి వారు, ఆహారానికి పాపం ఇబ్బంది పడుతున్నటువంటి వారికి డైరెక్ట్గా డైలీ మనం ఎవరో ఒకరు ఇనిషియేషన్ చేసుకుని డైలీ పెట్టలేము, కానీ డైలీ ఎవరికి తోసిన ఆహారం వాళ్ళు పట్టుకొచ్చి అక్కడ పెడుతుంటే అది వాళ్ళకి ఎవరైతే ఆహార కొరత ఉన్నారో ఎవరైనా కావచ్చు, ఒక్కోసారి ఇంట్లో అన్నీ ఉన్నా కూడా వాళ్ళకి ఆహారం కొరత రావచ్చు ఏదో కారణాల చేత. అటువంటి వారు కూడా అక్కడికి వచ్చి చక్కగా గౌరవంగా భోజనం చేయొచ్చు. మళ్ళీ వాళ్ళకి కలిగినప్పుడు వాళ్ళు పట్టుకొచ్చి పెడతారు మిగతా వాళ్ళకి. ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చెప్పలేము కదా. ఒకసారి ఆల్ ఆఫ్ సడన్గా ఓవర్ నైట్లో పరిస్థితులు తారుమారు అయిపోతూ ఉంటాయి. ఏమేమి కారణాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల ఓవర్ నైట్లో పరిస్థితులు తారుమారు అయిపోయి తెల్లారిదవుడికి భోజనానికి కూడా పరిస్థితి ఇబ్బంది అయిపోతుంది అనే పరిస్థితి ఉన్నప్పుడు అటువంటి వారికి ఇటువంటి కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ కోఆపరేటివ్ మెస్లు చాలా సపోర్టివ్గా ఉంటాయి. వాళ్ళు ఒకవేళ ఏమన్నా నామినల్ పేమెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు,
కొంతమంది కొంతమంది మాకు ఫ్రీగా అవసరం వద్దండి, మేము పేమెంట్ చేస్తాం, మీరు పెడుతున్నారు కదా అని చెప్పి అనుకుంటే అక్కడ ఒక బాక్స్ పెట్టేసి ఆఫరింగ్ బాక్స్ అందులో కలెక్ట్ చేస్తే దాన్ని కమ్యూనిటీ గ్రూప్ అంతా వాడుకోవచ్చు జాయింట్గా. సో ఈ విధంగా చేస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆకలి బాధలతో ఉన్నటువంటి వారు, ఆకలి మంటతో ఉన్నటువంటి వారు, ఆకలి చావులు చేస్తున్నటువంటి వారు కొంచెం డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మనం సహాయం చేసినట్టు ఉంటుందని నా అభిప్రాయం. కనుక పర్టికులర్గా ఎస్సీ మాలా క్రిస్టియన్స్, ఎస్సీ మాదిగా క్రిస్టియన్స్ ఆ యొక్క గ్రామాల్లో ఈ క్రిస్టియన్ కోఆపరేటివ్ మెస్సెస్ని ఓపెన్ చేసి ఇనిషియల్గా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వేయండి, సక్సెస్ అవుతుందో లేదో చూడండి. సక్సెస్ కావడానికి, ఆ మెసేజ్ సక్సెస్ కావడానికి అన్ని ప్రయత్నాలు చేయండి. సక్సెస్ అయిందంటే సక్సెస్ఫుల్గా నడిపించండి. ఒకవేళ సక్సెస్ కావట్లేదు అనుకోండి, దానికి కారణాలు ఏంటో వెతకండి. వాటిని ఎందుకు సక్సెస్ కావట్లేదో ఆ కారణాలు వెతికి ఆ ఫలానా కారణం వల్ల సక్సెస్ కావట్లేదు అన్నప్పుడు ఆ కారణానికి పరిష్కారం ఏంటో చూడండి. మళ్ళీ ఆ మెసేజ్ సక్సెస్ అయ్యేలాగా చూడండి. ఇలాగా ఇనిషియేషన్ ఉంటే ఎవరొకరు దీన్ని సక్సెస్ చేద్దామని డిటర్మినేషన్ అంటే పట్టుదల కలిగి చేస్తే ఖచ్చితంగా అదే సక్సెస్ అవుతుంది. సో ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా దొరుకుతాయి. ఒక యూనిటీ అంటూ ఉంటుంది క్రిస్టియన్ ఫ్యామిలీస్ అందరికీ. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో, భారతదేశంలో ఉన్న పరిస్థితుల్లో క్రైస్తవులు పాపం ఆకలి చావులు చేస్తున్నారు. వాళ్ళని ఆదుకునేది ఎవరంటే క్రైస్తవులే ఆదుకోవాలి. సో మీరు ఇలా చేసుకుంటున్నారు అని అన్నప్పుడు ఆ గ్రామానికి ఎవరన్నా రిచ్ క్రిస్టియన్ వచ్చారనుకోండి, దూరదేశం నుంచి, దూర ప్రాంతాల నుంచి, ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం మీ కోఆపరేటివ్ మెస్కి అని చెప్పేసి వాలంటీర్గా వాళ్ళు సమ్ డొనేషన్స్ ఇవ్వచ్చు. సో ఆ విధంగా గ్రామానికి, ఆ మెస్కి సపోర్ట్ దొరుకుతుంది కదా, ఎక్స్టర్నల్ సపోర్ట్ బయట నుంచి. సో ఈ విధంగా చేయడం అవసరం, లేటెస్ట్గా అది అవసరం అని నాకు అనిపిస్తుంది ఒక దేవుని సేవకునిగా. నా ఆలోచన సరైనదని నేను నాకు వచ్చిన ఆలోచన నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లైక్ మైండెడ్ పీపుల్ తోటి. ఇది బాగానే ఉంది, ట్రై చేద్దాం అనుకున్నటువంటి వారు ఆ పర్టికులర్ గ్రామంలో, మీ గ్రామాల్లో ప్రయత్నం చేయండి. చేయడం ద్వారా మీరు నష్టపోయేది ఏమీ లేదు. సక్సెస్ అయితే సక్సెస్ అయినట్టే, దేవునికి మహిమ కలుగుతుంది, యేసు ప్రభుకి. అలాగనే మీరు కూడా ఒక నలుగురికి మేలుకరంగా ఉన్నాం, ఆశీర్వాదకరంగా ఉన్నాం అని చెప్పే తృప్తి మీకు ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. ముఖ్యంగా ఆకలి చావు చేస్తున్నటువంటి వారు, ఆకలి బాధల్లో ఉన్నటువంటి వారికి మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక చేయూతనిస్తున్నారు. నిరంతరం పెట్టలేరు ఎవరును. ఒక 4 రోజులు వాళ్ళకి సపోర్ట్ చేస్తే 5వ రోజున వాళ్ళు ఏదోటి ఉపాధి చూసుకుంటారు. వాళ్ళకి ఏదో మార్గంలో వాళ్ళు సంపాదించుకుంటారు. మళ్ళీ వాళ్ళు పుంజుకుంటే మళ్ళీ వాళ్ళు కూడా ఒక 4-5 పెట్టగలిగే స్థాయికి వాళ్ళు స్థిరపడతారు. సో ఈ విధంగా, ఎందుకంటే కొంతమంది పాపం పక్కన వాళ్ళని కూడా అడగలేరు. మాకు ఈవేళ భోజనానికి లేవండి, సపోర్ట్ చేయండి అని అడగలేరు. ఎందుకంటే రెస్పెక్టబుల్గా, గౌరవంగా బతుకుతున్నప్పుడు ఆ విషయాలు అడగలేరు, పాపం పస్తూ ఉంటుంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు చాలా మేలు చేసిన వారు అవుతారు అన్నమాట. సో నేను వాస్తవాలు చెప్పాను, మీకు నచ్చితే నా ఐడియా ఫాలో అవ్వండి. నచ్చలేదనుకోండి దయచేసి నన్ను తిట్టొద్దు, దయచేసి నన్ను క్రిటిసైజ్ చేయొద్దు. ఎందుకంటే నేను కూడా ఆకలి చావులు అంటే ఆకలి బాధలు నేను అనుభవించాను. స్టార్వేషన్ ఏంటో నాకు తెలుసు, పస్తుండడం అంటే ఏంటో నాకు తెలుసు. చాలా అంటే నా అంతటి నన్ను ఉపవాసం చేయడం కాదు, బలవంతమైన ఉపవాసం. సో గంజి తాగిన రోజులు ఉన్నాయి, గంజితో తిన్న రోజులు ఉన్నాయి. నాకు ఒక ఇంజనీర్గా నేను ఇన్ని బాధలు పడ్డానంటే
ఒక ఇంజనీర్గా జాబ్ చేసుకుని ఒక 50,000 రూపాయలు ప్రైవేట్ కంపెనీలో శాలరీ అందుకున్న వ్యక్తిని నేను ఇన్ని విషయాలు చెప్తున్నానంటే, మేము బాగానే ఉన్నాం అనుకున్న క్రైస్తవులకి బాధలు లేవంటారా? అప్పుడప్పుడు ఉంటాయి. అందు గురించి చెప్తున్నా. అటువంటప్పుడు ఈ క్రిస్టియన్ కోఆపరేటివ్ మెస్ లేదా క్యాంటీన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఒకవేళ మీరు ఫ్రీగా పెట్టదలుచుకోకపోతే, ఒక్కోసారి ఫ్రీగా పెట్టేదానికి విలువ ఉండదు. ఫ్రీగా పెట్టదలుచుకోకపోతే నామినల్గా ఒక టిఫిన్కి మామూలుగా బయట తింటే ఎంత అవుతుంది? 30 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అవుతుంది. మీరు ఒక 5 రూపాయలతో ఒక టిఫిన్ పెట్టారనుకోండి, 5 రూపాయలు, అది కూడా కంపల్సరీ కాకుండా వాళ్ళు టిఫిన్ చేసి ఒక 5 రూపాయలు ఒక బాక్స్లో వేయచ్చు అక్కడ డొనేషన్ అని పెట్టారనుకోండి, వాళ్ళు ఇష్టమైతే వేస్తారు, లేదంటే ఫ్రీగానే తిని వెళ్తారు. వాళ్ళు ఫ్రీగా తినడానికి ఇష్టం లేదు కనుక వాళ్ళు ఏమన్నా ఒక 5 రూపాయలు దానికోసం వేయాలనుకుంటే వేయచ్చు. డొనేట్ అండ్ ఈట్ అని కూడా మీరు అక్కడ పెట్టచ్చు. ఆ బాక్స్ పెట్టేసి కాయిన్ బాక్స్ డొనేట్ అండ్ ఈట్ అని చెప్పి పెట్టచ్చు. కానీ ఆ పైన ఫ్రీయే, ఫుడ్ ఫ్రీయే, కానీ డొనేట్ అండ్ ఈట్ అంటే ఫ్రీగా తినాలనుకున్న వాళ్ళు తింటారు, డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు. సో ఆ విధంగా మనం ఒకరిని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆదుకున్నట్టు ఉంటుంది. సో ఈ ఆలోచన మీకు అనుకూలమైతే ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పలేదు. ట్రై అంటిల్ యూ సక్సీడ్ అని అబ్రహాం లింకన్ గారు 7 సార్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ప్రెసిడెంట్గా ఎన్నికల్లో ఆయన నామినేట్ చేశాడట. ఆఖరికి యునైటెడ్ స్టేట్స్ పీపుల్ ఈసారి కంపల్సరీగా అబ్రహాం లింకన్ గారిని గెలిపించాలని చెప్పేసి ఫుల్ మెజారిటీ, అవసరానికి మించిన మెజారిటీ ఇచ్చేసి ఆయన్ని ప్రెసిడెంట్ చేశారట. సో మీరు కూడా ట్రై అంటిల్ యూ సక్సీడ్ క్రిస్టియన్ కోఆపరేటివ్ మెస్. సో నా ఐడియా ఇచ్చినందుకు నాకు కూడా దేవుడు దీవిస్తాడు. మీకు ఆలోచన నచ్చితే క్రిటిసిజం మాత్రం చేయొద్దు. దొంగలు ఉన్నారు, జాగ్రత్త. నేను ఇచ్చే ఐడియాకి ప్రతి దానికి ఓహో ఇలాగంటున్నాడా, అయితే ఆ మెస్ని ఎలా పోగొట్టేయాలి, పాడు చేసేయాలి, ఆ మెస్ డబ్బులు ఎలా దుబ్బేయాలి, పెట్టేవాళ్ళ దగ్గర ఎలా గుంజేయాలి, పెట్టేవాళ్ళని ఎలా డిస్టర్బ్ చేయాలి, పెట్టినవ్వకుండా ఎలా పాడు చేయాలి అని పాడు చేసేవాళ్ళు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. అవన్నీ వాళ్ళందరూ సైతాన్ సంబంధికులు. వాళ్ళ ఆలోచనలు కనుక మీరు విన్నారంటే ఏమీ చేయలేరు. సో యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. మరి మీరేం పంచుతున్నారు మీ గ్రామానికి? సో బిబ్లికల్గా మీరు ఆలోచించండి. గివ్ సంథింగ్ టు అదర్స్. వీ మే నాట్ నో when we will be in a need, then they will give us something. కరెక్ట్ అంటారా? మనకి ఎప్పుడు అవసరం ఉన్నదో ఎవరికన్నా మనం ఏమైనా ఇచ్చామనుకోండి, మనకి ఎప్పుడన్నా అవసరం ఉంటే వాళ్ళు కూడా మనకి ఇస్తారు. సో అది మన గ్రామంలోనే ఎందుకు జరగకూడదు? అందు గురించి మన గ్రామంలో ఆ ఇనిషియేషన్ తీసుకుందాం. సో నేను ఈ గ్రామాలన్నీ అన్నీ కాదు, చాలా కొన్ని తిరిగాను ఇప్పటికి. అక్కడ ఉన్న పరిస్థితులు ప్రక్కనే రిచ్ పీపుల్ ఉంటున్నారు, 4 ఇళ్ళ తర్వాత 2 ఇళ్ళ తర్వాత పూర్ పీపుల్ ఉంటున్నారు. పాపం వాళ్ళ మొహాలు చూస్తుంటే పాపం భోజనం లేక అలమటిస్తున్నారు అని చెప్పి బాధ అవుతుంది. కానీ నేనేమీ చేయలేను, ఎందుకంటే నేనే అవసరంలో ఉన్నాను. సో అందు గురించి నేను ఏమైనా చేయగలిగింది ఏమైనా ఉంటే ఇది ఇలా వీడియో చేసుకుని మా ఫేస్బుక్లో అదే యూట్యూబ్లో వేస్తాము. నా యూట్యూబ్ రాజబాబు మోసుగంటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. అలాగే మిగతా వీడియోలన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. ఇంకొక ఛానల్ ఉందండి, రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. సో ప్రపంచం అంతా నేను ట్రావెల్ చేయాలి, ప్రపంచంలో ఉన్న చర్చిలన్నీ మా ఛానల్లో కవర్ చేయాలని ఆశపడుతున్నాను. సో మరి మీరు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇనీషియల్ సపోర్ట్గా. తర్వాత మా వీడియోలన్నీ చూడండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి సబ్స్క్రిప్షన్ చేయించండి మా ఛానల్ని. సో ఆ విధంగా మీరు కోఆపరేట్ చేయడం ద్వారా
ప్రభు చిత్తమైతే నేను ప్రపంచంలో ఉన్న చర్చలన్నింటినీ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకు ద ఇనిషియల్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ అండ్ ఈస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఇనీషియల్ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్, రాజబాబు మోసుగంటి అదొక ఛానల్. ఇంకొక ఛానల్ ఉందండి, రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా వ్లాగ్ అదొకటి, ఆర్బి మోసుగంటి అదొక ఛానల్. మొత్తం 4 ఛానల్ ఉన్నాయండి. మరొకసారి చెప్తున్నాను, రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ అదో ఛానల్, రెండో ఛానల్ రాజబాబు మోసుగంటి, మూడో ఛానల్ రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా వ్లాగ్, 4వ ఛానల్ ఆర్బి మోసుగంటి. ఇంకొక ఛానల్ ఉంది, 5వ ఛానల్ యేసు రక్తమే జయం మినిస్ట్రీస్. కానీ ఇది డిలీట్ అయిపోయింది. అది ఎలా జరిగింది ఏంటో అర్థం కావట్లేదు. రికవరీ కోసం ట్రై చేస్తున్నాను. ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.